షలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. He said, if you listen carefully to the Lord your God and do what is right in his eyes, if you pay attention to his commands and keep all his decrees, I will not bring on you any of the diseases I brought on the Egyptians, for I am the Lord who heals you. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన దాసుడు తాను ఏర్పరచుకున్న నాయకుడైన మోషే ద్వారా మాట్లాడిస్తున్నటువంటి మాటను చదువుకున్నాం కదా. నేను మీ దేవుడిని యెహోవాను అని చెప్పటంలో ఎంతో సంతోషం ఉంది. అయితే వాగ్దానం దేవుడు చేస్తున్నాడు, ఏ రోగము మీకు రానియను. అయితే వాగ్దానం నెరవేరుటకు షరతు కూడా విధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బైబిల్ మీరు తరచి చదివినట్లయితే ప్రియులారా, కొన్ని వాగ్దానాలు షరతులు లేకుండా ఉన్నాయండి. కానీ ఇప్పుడు మనం చదువుకున్నది మాత్రము షరతు మీద ఆధారపడినటువంటి వాగ్దానంగా మనం చూస్తున్నాం. నేను మాట చెప్తాను వినండి. దేవుడు ఏదైనా మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దేవుడు ఆ మాట మీద నిలబడతాడండి. మనుషులు ఏం చేసినా ఎలా ఉన్నా దేవుడు మాత్రం తన మాట నిలబెట్టుకుంటాడు. ఇక్కడ వాగ్దానాన్ని సరిగా అర్థం చేసుకోండి. మీరు విధేయులైతే విజేతలవుతారు అనేటువంటి మాటలు చూపిస్తున్నాడు. నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఐగుప్తీయులకి విచిత్రమైనటువంటి రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు మీకు ఏది రానివ్వను అని ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పాత నిబంధన కాలంలో ఉన్న రోగాలు ప్రస్తుత ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి రోగాలతో పోల్చుకుంటే ఏ కాలానికి ఆ కాలమే అబ్బో ఇలాంటి రోగాలు మేము ఎప్పుడు చూడలేదని చెప్పే రోజులున్నాయి, చెప్పే వ్యక్తులున్నారు. ఏదేమైనప్పటికీ తను రక్షించుకున్నటువంటి తన ప్రజలపైన ఏ రోగము పెత్తనం చేయకుండా కాపాడుతానంటున్నాడు. అయితే ఇది షరతు మీద ఆధారపడినటువంటి వాగ్దానం. ఆయన మాటలు విని ఆయన కట్టలను గైకొంటూ ఆయనకి విధేయత ఎవరు చూపిస్తారో వారికి దేవుడు విశ్రాంతినిస్తాడు. ఏ రోగములు కలగనివ్వను, ఒకవేళ వచ్చినా కూడా నేను బాగు చేస్తాను. ఎందుకని? ఆయన పేరే యెహోవా రఫా లేదా రఫెక్ అంటారు హెబ్రీ భాషలో. స్వస్థపరచు దేవుడు ఆయన. ఆయన పరమ వైద్యుడు అని పేరుగాంచినవాడు. ఎస్, ఆయన దగ్గర ఉన్నటువంటి ఔషధం ఎవరి దగ్గర లేదండి. ఆయన శిలువ రక్తము ద్వారా క్షమాపణ, ఆయన శిలువలో పొందిన దెబ్బలను బట్టి స్వస్థత. కాబట్టి ఎవరు ఆయన మాట వింటారు, ఎవరు ఆయన సన్నిధిలో వణుకుతూ ఉంటారో వారు ఎటువంటి రోగాల పాలైనను కూడా బాగు చేయు దేవుడుగా ఉన్నాడు. ఇది నిజమండి. దీనిలో ఎటువంటి అనుమానం సందేహం లేనే లేదు. గ్రహించండి. ఒకసారి దావీదు పలుకుతూ అంటాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నాడు కదా. అంటే దాని అర్థం రోగాలన్నీ బాగు చేస్తాడని నేను చెప్పట్లేదండి మీకు. నీవు ఎంతగా దేవుణ్ణి నమ్మి ఆయన మీద ఆధారపడతావో అంతగా నువ్వు బాగుపడతావని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఆయన స్వస్థపరచు దేవుడుగా ఉన్నాడు. దేవుని మాట విను, దేవుని మనసు గెలుచుకో, దేవుని చిత్త ప్రకారంగా జీవించు. నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా సరే దేవుడిని విడిపించగల సమర్థుడు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు పిల్లరా, కేవలము స్వస్థత కొరకు మాత్రమే దేవుడు కాదండి. ముందుగా ఆయన నీ పాపమును క్షమిస్తాడు, ఆ తర్వాత నీ రోగాన్ని బాగు చేస్తాడు. పాపము క్షమింపబడాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని విశ్వసించు. ఆయన ఏం సెలవిస్తున్నాడో, బైబిల్లో ఆయన ఏమి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో దాన్ని ప్రగాఢంగా నమ్ము. ఖచ్చితంగా నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు ఖచ్చితంగా నువ్వు దేవుని కార్యాలు చవి చూస్తావు, రుచి చూస్తావు. ఎటువంటి విచిత్ర రోగములు వచ్చినప్పటికీ కూడా దేవుడు నిన్ను సులువుగా బయటపడేస్తాడు. అటువంటి కృపను నీవు అనుదినము అనుభవిస్తూ ఆయన్ని ఆరాధించుదువుగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు.
ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.